లక్షణాలు కలిగిన వారంగా ఉండాలి. నిజ క్రైస్తవుడు అంటే దీన స్థితిలో ఉండడం నీవు ఎరగాల. ఒక్కొక్కసారి 10 రూపాయలు కూడా ఉండవు ఇంట్లో. ఒక్కోసారి ఆ పూటకే ఉంటాయి, మరొక పూటకు ఆ ఎదురు చూడాల, ఎవరికల్ని అడగాల. ప్రెజెంట్ బిళ్ళరా, అటువంటి దేన స్థితిలో ఉండడానికి కూడా మనము అలవాటు పడిన వారంగా ఉండాలి, అలవాటు పడేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడు ఇతరులను చూసి మేము వాళ్ళలాగా ఎప్పుడైతాం, వీళ్ళలాగా ఎప్పుడైతాం, వీళ్ళలాగా ఎప్పుడైతాం, వాళ్ళలాగా ఎప్పుడైతాం, వాళ్ళని పోల్చుకునేటువంటి విధానం ఉంటుంది మనకు చాలా మందికి. కాదు, అపోస్తలుడైన పౌలు గారు చెప్పుచున్నటువంటి మాట, ఆయన ఉన్నతమైనటువంటి ఆ పట్టాదారిని పొందుకున్నాడు, ఉన్నత చదువును చదువుకున్నాడు గమాలియేలు దగ్గర. పిల్లలు ఉన్నతమైనటువంటి భవిష్యత్తును బ్రతుకును కలిగి ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవుని ఎరిగినాక ఏ స్థితిలో ఉండని ఎరుగుతున్నానట? దీన స్థితి, ఏమీ లేనటువంటి స్థితి.